వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో ఏదైనా ఇంటర్వ్యూలో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి అనే దాని మీద చెప్పబోతున్నాను. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి నా పేరు శ్రీను. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో నా బీటెక్ పూర్తి చేశాను. నా బీటెక్ పూర్తయిన తర్వాత నేను పవర్ బిఐ డెవలపర్గా నా కెరీర్ను స్టార్ట్ చేశాను. నేను నా కెరీర్ను టీసీఎస్ కంపెనీలో పవర్ బిఐ డెవలపర్గా స్టార్ట్ చేశాను. నేను 4 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. ప్రస్తుతం నేను పవర్సాఫ్ట్ టెక్నాలజీస్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పవర్ బిఐ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. పవర్ బిఐ డెవలపర్గా నేను వేరియస్ టాస్క్స్ చేశాను. అవి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కోసం యూజర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్తో కలిసి యాక్టివ్గా పనిచేశాను. డేటా సోర్సెస్ను క్లయింట్ రిక్వైర్మెంట్స్ను అనాలిసిస్ చేశాను. శాంపిల్ డేటా యూజ్ చేసి ఎక్సెల్లో ప్రోటోటైప్స్ క్రియేట్ చేశాను. క్లయింట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో పాల్గొన్నాను. ఎస్క్యూఎల్ టెస్ట్ స్క్రిప్ట్స్ మరియు టెస్ట్ కేసెస్ క్రియేట్ చేశాను. వేరియస్ డేటా సోర్సెస్ను ఇంటిగ్రేట్ చేశాను. పవర్ క్వెరీ యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్షన్, క్లీన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. డేటా మోడల్స్ డిజైన్ చేయడం కోసం బెస్ట్ ప్రాక్టీస్ మోడల్స్ను ఫైండ్ అవుట్ చేశాను. ఫ్యాక్ట్స్ అండ్ డైమెన్షన్తో డేటా మోడల్స్ క్రియేట్ చేశాను. వేరియస్ డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అండ్ మెజర్స్ క్రియేట్ చేశాను. రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ను డిజైన్ చేసి డెవలప్ చేశాను. రూల్స్ అండ్ రోల్స్ క్రియేట్ చేశాను. ప్రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేశాను. యూజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ సాల్వ్ చేసి యూఏటి కండక్ట్ చేశాను. యూజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ సాల్వ్ చేసి వాటిని పబ్లిష్ చేశాము. ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వేను ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేశాము. పవర్ బిఐ సెమాంటిక్ మోడల్స్ను షెడ్యూల్ చేశాను. రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ అవుట్పుట్ను ఎక్స్పోర్ట్ చేయడం కోసం పీడిఎఫ్ అండ్ ఎక్సెల్ ఫార్మాట్స్లో సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నాను. పవర్ బిఐ ఎన్విరాన్మెంట్ను సపోర్ట్ చేశాము. రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ను ఆప్టిమైజ్ చేశాము. ఈ విధంగా మనం మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. థ్యాంక్ యూ.